అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబుపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే టీటీడీ లడ్డు వివాదానికి సంబంధించిన భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి అభ్యంతరం చెప్పడం, ఈ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేయడం, ఈ తరుణంలో గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో ర్యాలీ నిర్వహిస్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకోవడం, ఈ క్రమంలో అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు నాయుడు గారిపై బూతులు వ్యాఖ్యలు చేయడం, దీంతో టీడీపీ శ్రేణులు మరింత రెచ్చిపోయి ఈ క్రమంలో అంబటి రాంబాబు ఇంటిపై కూడా దాడి జరిగింది. ఇక్కడ వరకు మనం కూలానుకుషంగా పరిశీలిస్తే వైసీపీ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా, దేన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా, లేదు ఏదైనా ఎదురుదాడి చేయాలన్నా నాయకులందరూ ఒక పక్క ఉంటే అంబటి రాంబాబు మరో పక్క ఉంటారు. అంటే భుజాలకు ఎత్తుకుని మోస్తూ ఉంటారు. మిగిలిన నాయకులు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అంటే మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అరెస్టులు చేస్తారేమో అన్న భయంతో కొంతమంది ఆలోచించి ఆగుతూ ఉంటే అంబటి రాంబాబు మరింతగా రెచ్చిపోయి లోకేష్ను బూతులు తిడుతూ, ఎక్కడా మారకుండా చంద్రబాబు నాయుడు గారిని వాడెంతా వీడెంతా అని మాట్లాడుతూ, ఏకవచనంతో సంబోధిస్తూ, అతను ఇప్పటికింకా తన తీరును మార్చుకోలేదన్న మాటలు ప్రజాక్షేత్రంలో వినబడుతున్నాయి. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు. చాలామంది 16 కేసుల వరకు పెట్టారు. ముఖ్యంగా అంబటి రాంబాబు ప్రతి దానికి రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. ఇతను మాట తీరు బాగుండదని సొంత అల్లుడే బాహాటంగా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంబటి రాంబాబు గారు ఏదైనా మాట్లాడితే చాలా వ్యంగ్యంగా, వెటకారంగా, ఇతనికే వెటకారం తెలుసా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ వెనకాల జరిగినటువంటి పర్యవసానం, పరిణామాలు ఎలా ఉంటాయన్నది పక్కన పెడుతూ ఉంటారు. అందుకనే అతను ఫోన్ సంభాషణలు కూడా బయటకు వచ్చిన సందర్భాలు ఎన్నో కనపడుతున్నాయి మనకి. అందులో కూడా అమ్మాయిలను, మహిళలను కించపరుస్తూ మాట్లాడిన మాటలు కూడా ఎన్నో బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఇటువంటి కేసులు 16 కేసులు నమోదైన తర్వాత పోలీసులు విధులకు భంగం కలిగించారంటూ మరో కొత్త కేసు కూడా నమోదు చేశారు. అంబటి రాంబాబును కోర్టులో హాజరుపరిస్తే నిన్న 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అక్కడే అసలు కథ స్టార్ట్ అయింది. అంబటి రాంబాబు కోర్టులోకి వెళ్ళగానే జడ్జి గారి ముందు బోరున విలపిస్తూ, ఏడుస్తూ, ఉద్వేగభరితంగా పోలీసులు నన్ను టార్చర్ పెట్టారు, నన్ను హింసించారు, పోలీసులు నన్ను కొట్టారు. చూసారా, ఈ మాట తీరు ఈ విధంగా ఎటకారంగా మాట్లాడేవారు అతను. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, అంటే తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే అంబటి రాంబాబు నీ పాపాలు పడ్డాయి, ప్రతి ఒక్కరు ఇట్లా సాగదీస్తూ మాట్లాడుతున్నారు. అంటే అంబటి రాంబాబు ఎంతవరకు ప్రజల్లో చెడు అభిప్రాయాన్ని తీసుకొచ్చారు, తన మాటలంటే ఎంత యావగింపు కలిగించుకుంటున్నారు అన్నది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కొద్ది రోజులుగా సంచలన వ్యాఖ్యలు, ఎలాంటి వ్యాఖ్యలు అంటే అంబటి రాంబాబు గారు అరెస్టు విషయంలో సంచలనంగా మాట్లాడుతూ వచ్చారు. లోకేష్ రెడ్ బుక్ కోసం ప్రస్తావిస్తూ దాన్ని కుక్క కూడా భయపడదు, ఆ లోకేష్ రెడ్ బుక్ అంటే కుక్క కూడా భయపడదు, తీసి పక్కన పెట్టండి అయ్యా, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఎంతో హీయంగా, ఆ మాట ఎంతవరకు వెళుతుంది, ఆ మాట ఎంతమందిని భయపెడుతుంది అన్న విషయం కూడా మర్చిపోయి తన ప్రవర్తన చేసి ఎద్దేవా చేస్తూ ఉండేవారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కార్యక్రమాలకు పిలిపించినా అంబటి రాంబాబు చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళేవారు. అయితే పోలీసులతో సైతం అనుచితంగా వ్యవహరించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు, నువ్వు పోలీసు అని మొగోడు అనుకుంటున్నావా, నువ్వు మగాడు అయితే ఏం చేయాలో మాకు తెలుసు. పోలీసులను కూడా, పోలీసు వ్యవస్థ అనేది అద్భుతమైన వ్యవస్థ. నిజంగా వాళ్ళు లేకపోతే బయట చాలామంది తిరగలేరు. అంతెందుకు, నిన్న అంబటి రాంబాబుని కోడిగుడ్లు టమాటాలతో కొడుతుంటే పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ సపోర్ట్స్ను తీసుకుని అడ్డుపెట్టి పాపం అంబటి రాంబాబుని కారెక్కించిన సందర్భాలు. నిజంగా అదే పోలీసులు లేకపోతే నేను అంబటి రాంబాబు గారికి సగం పెళ్ళి అక్కడే చేసినేమో, కార్యకర్తలందరూ కూడా కలిసి. ఎందుకోనంటే నోరా తిప్పలు తేకే వీపికే అన్న సామెతలు పెద్దలు మనకు ముందే నేర్పించారు. ఎందుకోనంటే ఇలాంటి సందర్భాల్లో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కార్యక్రమాలకి పిలుపునిచ్చేసినా అంబటి రాంబాబు నేనున్నాను అని భుజాల మీదకి వేసుకుని వచ్చేసి మాట్లాడేసి, పోలీసుల దగ్గర హీరో అయిపోదామని పోలీసులను తిట్టేసి, ప్రజల దగ్గర హీరో అయిపోదామని నాయకులను తిట్టేసి, ఈ విధంగా ప్రవర్తన చేస్తూ ఉంటే ఎంతకాలం చూస్తారు, ఎంతవరకు చూస్తూ ఊరుకుంటారు? గత ప్రభుత్వ హయాంలో మీ ప్రభుత్వం నడిచినప్పుడు వాళ్ళందరూ మూసుకునే కూర్చున్నారు. వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు తిడుతున్నప్పుడు కూడా వాళ్ళు మూసుకుని కూర్చున్నట్లయితే వాళ్ళు ఏమనుకుంటారు ప్రజలు? ఇప్పుడున్న నాయకుల్ని ప్రజలు ఏ విధంగా మాట్లాడతారు? అంత దారుణమైన మాటలతో
పోలీసులను సైతం అంబటి రాంబాబు ఏకవచనంతో మాట్లాడుతూ వేలెత్తి చూపించి వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా సీఎం చంద్రబాబుపై బూతులు మాట్లాడడంతో అడ్డంగా బుక్ అయిపోయారు అంబటి రాంబాబు. ఎప్పుడైనా సరే శిశుపాలుడు 100 తప్పులు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా కాచాడో అలాగే చంద్రబాబు నాయుడు గారు అంబటి రాంబాబు విషయంలో చాలా ఉదార స్వభావంతో ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇప్పటి వరకు చాలాసార్లు అతను ప్రెస్ మీట్లు పెట్టడం, అలాగే కూటమి ప్రభుత్వాన్ని ఏదో ఎండగడుతున్నారని చెప్పి బూతులు మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని ఏకవచనంతో మాట్లాడడం, ఇవన్నీ కూడా నిజం చెప్పాలి అని అంటే చంద్రబాబు లోకేష్ కూడా పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు అని అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చినటువంటి ఈ పెట్టుబడులు కానివ్వండి, మిగిలిన ఇతర దేశాలు వెళ్ళడంలో పెట్టుబడులు ఆకర్షించడంలో అయితే కానివ్వండి, వాళ్ళకి సమయం లేక వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. అయ్యో, సహనానికి కూడా ఒక అర్థం ఉంటుంది కదా, ప్రతి సహనానికి అర్థం ఉంటుంది. ఇంట్లో పెట్టి పిల్లినైనా కొడితే పులి అవుతుందని నిన్నే అంబటి రాంబాబు చెప్పారు. మరి అట్లాగా ప్రతి ఒక్కరిని కూడా ఏకవచనంతో మాట్లాడితే అధికారంలో ఉన్నటువంటి నాయకుడు కూడా మూసుకుని కూర్చుంటారా? మూసుకుని కూర్చోవాలా? మరి అటువంటి టైంలో ఒకానొక టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వెళ్ళి పట్టాభి గారి ఇంటి మీద పడిపోయి వాళ్ళ పిల్లలను కూడా భయభ్రాంతులు గురిచేసి, వాళ్ళ భార్యను కూడా భయభ్రాంతులు గురిచేసి పట్టాభి గారిని ఎంత మానసికమైన శోభకి గురి చేశారనేది మనందరికీ తెలిసిన విషయం కాదా? మరి అటువంటి సందర్భంలో జగన్ గారు కూడా ఒక మాట అన్నారు, తప్పులు చేసుకుంటూ పోతే కార్యకర్తలు మేము ఎక్కడ ఆపగలం? మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతూ పోతుంటే వాళ్ళలో మేము కంట్రోల్ చేసే ఛాన్స్ అయితే మాకు ఇవ్వరు కదా. ఇట్లా మాట్లాడింది జగన్ గారు. మరి అంబటి రాంబాబు గారు మరి వాళ్ళ దాకా వస్తే అయ్యో రామో ఇట్లా చేశారేంటి, కార్యకర్తలు ఇంటి మీద తీసుకుని వచ్చి మా ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచరు మాకు సంబంధించినటువంటి ప్రతి వస్తువుని వాళ్ళందరూ కూడా నాశనం చేశారని చెప్పడం, అలాగే ఏడుస్తూ గగ్గోలు పెట్టడం, ఇట్లాంటివన్నీ మరి ఎందుకు వస్తున్నాయి? మీ దాకా వస్తే చర్య అవుతుంది, అదే మీరు చేస్తే ప్రతిచర్య అని మీరు వెనకేసుకుని వస్తారు. అర్థమవుతుందా? ఏది ఏమైనా పోలీసులు చాలా చాకచక్యంగా నిన్న చెప్పాలి అనంటే అంబటి రాంబాబు ప్రాణాలు కాపాడారని చెప్పాలి. ఎందుకు అనంటే రెడ్ బుక్ కోసం మాట్లాడుతూ అది కుక్కకు కూడా భయపడదు అని మొన్న రీసెంట్గా అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు చాలామంది మనసు కష్టం కలిగించాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేసినా అంబటి రాంబాబు నేనున్నానంటే ముందుకు వచ్చిన ఈ రాంబాబు నిన్న అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయనివ్వండి, అరెస్ట్కి నేను భయపడడం లేదు, ఎవడు ఎప్పుడా నేను దానికి భయపడే సందర్భాలు ఏమి లేవయ్యా, చేసుకోమనండి, నేను దాని గురించి కాదు, నా అంతరాత్మకి నేను భయపడి ఇప్పుడు నేను సారీ చెప్తున్నానని చెప్పినటువంటి అంబటి రాంబాబు జడ్జి గారి ముందు బోరున ఏడ్చినంత పని చేసి, అయ్యా నన్ను పోలీసులు టార్చర్ చేస్తున్నారు, ఇది నన్ను కక్షపూరితంగా చేస్తున్నటువంటి సందర్భాన్ని చెప్పిన ఎందుకు ఇంత పేలతనంతో పిరికిగా మాట్లాడుతాం రాంబాబు గారు? అరే ఈ మాటలేవో ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఈ బుద్ధి ఉంటే ఇంతవరకు రాదు కదా అని అక్కడున్న అధికారులు కానీ ప్రజలు కానీ మాట్లాడుకున్నటువంటి సందర్భం వచ్చిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సందర్భం. అయితే ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని బూతులతో మాట్లాడిన తర్వాత అడ్డంగా బుక్ అయిపోయారు. ఇప్పుడు 16 కేసులు ఉన్నాయి. ఇప్పుడు పోలీసులు కూడా రిమాండ్ రిపోర్ట్లో 2 వర్గాల మధ్య వైషమ్యాలు పెంచి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, అంబటిని బయట వదిలేస్తే అలా లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని, రిమాండ్ విధించకపోతే అంబటికి ప్రాణహాని ఉందని పోలీసులు ఆ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. న్యాయస్థానంలో గుర్తు చేశారు కూడా. రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు చెలరేగే ఛాన్స్ ఉందని చెప్పడంతో న్యాయమూర్తి 14 రోజులు తీసుకెళ్లి లోపల పెట్టేయండి అంబటి రాంబాబు గారిని అని చెప్పారు. అయితే పోలీస్ కస్టడీలో తనపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని బోరున విలిపించిన సందర్భం, కానీ ఫలితం లేకపోయింది. తెలుసు కదా, జాతిరత్నమే, వజ్రమే, ఎక్కడుందో ఏంటో ఎలా చేసేవాడో జడ్జిలు కూడా చూస్తూ ఉంటారు. వీళ్ళు శాసనసభలో మాట్లాడిన మాటలు కూడా చూస్తూ ఉంటారు. వీళ్ళు చేస్తున్న ప్రతి చర్య కూడా జడ్జీలు చూస్తూ ఉంటారు. న్యాయ నిర్ణేతలు అన్నప్పుడు న్యాయంగా చూడాలి అని అనుకున్నప్పుడు అటువంటి మహానుభావులు ఎన్నో చూస్తూ ఉంటారు. ఇవన్నీ చూసే కదా వాళ్ళు తీర్పులు ఇచ్చేది. అయితే ఈ షాక్ ట్రీట్మెంట్ అంబటి రాంబాబుకి తప్పదనే మాటలు బయట వినబడుతున్నాయి. అంబటి రాంబాబు విషయంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం కూడా ఉంది. అంబటి తీరుపై తటస్థుల్లో కూడా వీడిని తీసుకెళ్ళి శుభ్రంగా కోటింగ్ ఇచ్చేస్తే బాగుండు అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇష్టారాజ్యంగా మాట్లాడుతాడు అంబటి. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా అంబటి అరెస్టు తీరుపై కూడా పెద్దగా ఏమీ స్పందించట్లేదు. ఎందుకు అనంటే స్పందించకపోతే బాగుండదు కదా అని ఏదో మాట్లాడడం తప్ప, వీడు నోటి దోలకి ఇట్లాంటి పని బాగానే జరిగిందని కార్యకర్తలు, అలాగే కూటమి నాయకులు, తటస్థులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ అనుకుంటూ ఉంటే, ఆ వైసీపీ పార్టీ నాయకులు వీడికి కరెక్ట్ అయిన పని జరిగింది, పర్వాలేదు అని మనసులో అనుకుంటున్నారని
బయట వినబడుతున్నటువంటి టాక్. ఇక మరోవైపు కాపు నేత కావడంతో అంబటిని హింసించి అరెస్టు చేశారని వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది. నువ్వు గతంలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, మరి శాసనసభ సాక్షిగా నువ్వు అక్కడ వాళ్ళ తల్లి గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారు భార్యమణిని నువ్వు ఇంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు, వంశీ మీరు అలాగే కొడాలి నాని మాట్లాడుతున్నప్పుడు, కాపులు మేము ఇట్లాగే మేము మాట్లాడతాము, మా వెనకాల కాపులు సపోర్ట్ ఉందని ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు కాపులు సపోర్ట్ తీసుకుని మాట్లాడారా మీరు? ఇటువంటి కహానీలు చెప్పొద్దు అని బయట ప్రజలు అంటున్నటువంటి మాట. ఏది ఏమైనా అంబటి రాంబాబు విషయంలో సులువుగా వదిలేస్తే అమ్మో చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే సామెత ఉంది. కానీ ఇది చాలా పెద్ద పాము, ఇంకెంత పెద్ద కర్రతో కొట్టాలో అన్నది బయట వినబడుతున్నటువంటి రాజకీయ విశ్లేషకుల దగ్గర మాట. ఏది ఏమైనా టీడీపీ కూటమి నేతలు ఇటువంటి విషయంలో కఠినంగా లేకపోతే భవిష్యత్తులో మన భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోతుంది అని చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెల్లడిస్తున్నటువంటి సందర్భం. ఇక షాక్ ట్రీట్మెంట్ మన అంబటి రాంబాబు గారికి ఏర్పాటు చేయాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. తన విధులకు కూడా భంగం కలిగించారని ఓ పోలీస్ అధికారి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు చూపుతున్న కారణాల దృష్ట్యా అంబటి రాంబాబు రిమాండ్ సుదీర్ఘకాలం కొనసాగే సందర్భం ఉంది. ఎందుకనంటే ఈ పోలీస్ స్టేషన్లో కేసు అవుతుందండి, 14 days రిమాండ్ ఉంది, మళ్ళీ ఇంకో పోలీస్ స్టేషన్లో కేసు ఉంటుంది, మరి అప్పుడు కూడా కోర్టులో వేస్తారు, మరి దానికి కరెక్ట్ అయిన సాక్ష్యాలు మరి సాక్ష్యాధారాలు అన్నీ చూపిస్తారు, మళ్ళీ అక్కడ 14 రోజులు రిమాండ్ ఉండొచ్చు. ఇట్లా తిప్పుతారేమో అన్న అపోహలు కూడా బయట నడుస్తున్నాయి. మరి నోరా తిప్పులు తేకే వీపుకి అని ఊరికనే అన్నారా? ఏది ఏమైనా ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకోవాలి అని అంటే విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామని టీడీపీ నేతలతో పాటు కూటమి నాయకులందరూ కూడా రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు వారి మాటలను నమ్మారు. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాల విషయంలో కూటమి ప్రభుత్వం ఆ మాటలకు తోటాలు పొడిచారా అన్న సందర్భం కూడా కనపడుతుంది. ఎందుకోనంటే విలువలతో కూడిన హామీ ఇచ్చారు కదా, మరి ఈ అరెస్టులు ఏంటి, ఈ రాష్ట్రం కాష్టంలాగా ఎందుకు మారుతుంది అంటే అంబటి రాంబాబు దారుణంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి విషయంలో. బూతుల మాటలు దొర్లింది. అయితే అంతకు మించి జోగి రమేష్ పదే పదే లోకేష్ను ఉద్దేశించి జుగుప్సాకరమైన పదాలు వాడుతున్నాడు. మరి ఇది ఎంత మాత్రం సహించదగ్గ విషయం కాదు. అయితే వారి ఇళ్లపై దాడులు నిప్పి పెట్టడం అంటే మాత్రం సహేతుకం కాదు, ఎంత మాత్రం ఆమోదించదగ్గ విషయం కూడా కాదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆల్రెడీ ఈ ముద్ర వేసుకుంది. ప్రజలు కూడా దీన్ని గుర్తించారు. ఎక్కడో తెలుసా? పట్టాభి ఇంటి మీద దాడి చేసినప్పుడు, పట్టాది వాళ్ళ పిల్లలను భార్యను భయభ్రాంతులు గురి చేసినప్పుడు మరి ఎంతో కొంత విలువలు పాటిస్తున్నాం కదా. మరి టీడీపీతో పాటు చంద్రబాబుపై ఈ రాష్ట్ర ప్రజలకు ఒక అభిప్రాయం కూడా ఉంది. చాలా సౌమ్యంగా తను హుందాతనమైన రాజకీయాలు చేస్తారు. అందుకే ఈ కేసుల వరకు ఓకే, కానీ దాడులు అంటే మాత్రం సాహిత్యం కాదు అని బయట వినబడుతున్నటువంటి మాట. బూతు మాటలతో తమ హావభావాలతో రెచ్చిపోతున్న వైసీపీ నేతల విషయంలో ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళాలి, అలాగే ప్రజలకు వారి స్వభావాన్ని చూపించే ప్రయత్నం చేయాలి. అప్పుడే వైసీపీ మరింతగా ప్రజల్లో దిగజారిపోతుంది. అయితే ఈ విషయంలో మాత్రం టీడీపీ నేతలతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయకపోతే కష్టం అన్న మాటలు వినబడుతున్నాయి. అందుకనే గత ప్రభుత్వం చేసినటువంటి పనులే ఈ ప్రభుత్వం కూడా చేస్తే ప్రజల్లో కాస్త చులకనయ్యే ప్రమాదం అయితే ఉంది. అందుకనే గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పనులే ఇప్పుడు టీడీపీ శ్రేణులు, కూటమి శ్రేణులు చేస్తే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోతుంది అని ప్రజల్లో ఒక రకమైన చెడు అభిప్రాయం, అంటే వైసీపీ పార్టీ చేసిందే కదా ఈ పార్టీ కూడా చేస్తుంది అన్న ఆ చెడు అభిప్రాయం రాకుండా చంద్రబాబు నాయుడు గారు మరింత లోతుగా ఆలోచించి రాష్ట్ర రాజకీయాలు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలను కానివ్వండి, ఇవన్నీ కూడా కాపాడితేనే అద్భుతంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఒక మంచి అభిప్రాయంగా నేను మిగిలిపోతుంది అనేది రాజకీయ విశ్లేషకుల మాట. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.